ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తన అధికారాన్ని కోల్పోయారో అప్పటి నుంచి కూడా మనస్తాపానికి చెంది అసలు తాడేపల్లి ప్యాలెస్లో అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఉండటానికి మనసు ఒప్పుకోక ఇటు అసెంబ్లీకి వెళ్ళడానిక వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను ఏది చేసినా ఢిల్లీలోనే చేస్తాను, నాకు అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ చాలా సన్నిహితులు, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు అసలు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి 3 రోజులు ఉంటాను అని చెప్పారు. కానీ 2 రోజులకే వెనుదిరిగారు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, ఇద్దరిలో ఎవ్వరు కూడా ఈయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీనిపైన స్పందిస్తూ ప్రతి ఒక్క పార్టీ నాకు అండగా ఉన్నారు ఇండియా కూటమిలో, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు నాకు ధర్నాకి సంఘీభావం ప్రకటించలేదు తెలియచేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం అయితే జరిగింది. దానిపైన వైఎస్ షర్మిల గారు స్పందించారు. ఒకసారి ఆవిడ ఏమన్నారో చూద్దాం. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక నీకు మేము సంఘీభావం ప్రకటించాలి, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక వినుకొండలో హత్య జరిగింది. దీనికి సంబంధించి రషీద్ హత్య ఏదైతే ఉందో దాన్ని వ్యక్తిగత హత్యకి రాజకీయ రంగు పులిమినందుక జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. అంతేకాదు 5 ఏళ్ళు బీజేపీతో ఉండి అక్కడ కూడా విభజన హక్కులు కానీ లేకపోతే ప్రత్యేక హోదాని కానీ బీజేపీ నుండి నువ్వు తీసుకోలేకపోయావు. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. నువ్వు ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా క్రైస్తవులను ఓచకోతకు గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రయోగాలు ఏవీ లేవని సిద్ధం అన్నవాళ్ళకి 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు అని షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం అయితే జరిగింది.